అందరికీ నమస్కారం. ఈ సమావేశంలో కొప్పుల వెలమ సోదరులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. శెట్టి బల్జ సోదరులు కూడా వచ్చారు. ప్రధానంగా సెజ్ వల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈరోజు జాతీయ మీడియా మిత్రులు వచ్చి నన్ను అడుగుతున్నారు, ఇన్ని రోజులు మీరు నడిచారు, ప్రధానమైన సమస్య మీరు ఏం తెలుసుకున్నారు అని. నంబర్ 1 ఏంటని అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పా, కష్టపడి రూపాయి జమ చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించుకున్నారు తల్లిదండ్రులు. కరెక్ట్ గా ఉద్యోగం వచ్చే వయసు వచ్చేగల్లా ఉద్యోగాలు ఎక్కడ లేని పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగ యువకులు ఉన్నారు. పరిశ్రమలు రావాలి. ఏ ప్రాంతంలో అయితే సెజ్ ఉన్నాయో ఆ ప్రాంతంలోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి. పొల్యూషన్ లేని పరిశ్రమలు ఇంకా తీసుకురావాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఉంది. కంపెనీలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు కూర్చోతామా, పర్లేదు కూర్చోమ్మా, కూర్చో. నిన్న ఇసుక గురించి మాట్లాడే ఆగ్రా స్వామి, ఏం భూమిలో ఉన్నట్టున్నాం. నిన్న కూడా వచ్చి ఇసుక అన్నాడు. నిన్న కాదు మొన్న, నిన్న మర్చిపోయినా. మొన్న మీటింగ్, బీసీ సోదరుల మీటింగ్ లో ఇసుక గురించి మాట్లాడాలని గొడవ పెట్టాడు తమ్ముడు. అందుకే ఎట్ట మర్చిపోతా. సో అరే ఆగబ్బా, మీటింగ్ అంటే డిస్టర్బ్ చేస్తున్నాను, ఆగ. ఇప్పుడు మద్యపాన నిషేధం గురించి కూడా మాట్లాడాలండి ఇక్కడ. కంపెనీలు లేనిది ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు లేనిది ప్రాంతం అభివృద్ధి చెందద్దు. ఉద్యోగాలు లేనిది రాష్ట్రానికి, ప్రభుత్వానికి ఆదాయం రాదు. సంక్షేమ కార్యక్రమాలు చేసే పరిస్థితుల్లో ఉన్నాం. సో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి, మెరుగైన ఉద్యోగాలు ఉపాధి కూడా కల్పించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. అమ్మ బాబు గారు ఎప్పుడో ఒక మాట నమ్మేవారు, పరిపాలన సౌలభ్యం కోసం రాజధాని ఒకే దగ్గర ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని. అందుకే బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలకి పరిశ్రమలు తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించారు. కారు తయారు చేసే పరిశ్రమ అనంతపూర్కి ఇచ్చారు. సెల్ ఫోన్, టీవీ తయారు చేసే పరిశ్రమ చిత్తూరుకు తీసుకెళ్లారు. అనేక పెయింట్ పరిశ్రమలు, ఐటీ పెద్ద ఎత్తున మన ప్రాంతానికి ఆనాడు బాబు గారు తీసుకొచ్చారు. ఐటీ సంస్థలు వచ్చి మేము విశాఖపట్నంలో కాదు ఇతర ప్రాంతాల్లో కంపెనీలు పెట్టాలంటే లేదు, ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది, ఐటీ కంపెనీలు అన్ని విశాఖపట్నానికి రావాలని. అందుకే ఆనాడు 90% పరిశ్రమల్ని విశాఖపట్నానికి తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. 3 నెలలు ఓపిక పట్టండి అమ్మా, మళ్లీ మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. పరిశ్రమలు రావాలి అంటే భూమి ఉండాలి, మెరుగైన మ్యాన్ పవర్ అంటే పనిచేసే యువకులు ఉండాలి, వాళ్ళకి సరైన నైపుణ్యం ఉండాలి, నీరు ఉండాలి, కరెంటు ఉండాలి. ఇది ఉంటేనే పరిశ్రమలు అనేది ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా కానీ భూసేకరణ చేస్తే రైతులకి డబ్బులు ఇచ్చి ఇబ్బందులు లేకుండా తర్వాతనే భూసేకరణ అనేది జరిగేది. చిత్తూరు జిల్లాలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు అనేక తీసుకొచ్చాం. అక్కడ రైతులకి నష్టపరిహారం అందించిన తర్వాత వాళ్ళు భూములు తీసుకుని ఆ భూముల్ని పరిశ్రమలకు అప్పగించాం. భూమికి మనిషికి చాలా అనుబంధం ఉంటుంది. బాబు గారు ఇది గుర్తిస్తారు. ఇప్పుడు ఆనాడు దుర్గమ్మ గుడి దగ్గర, అమరావతిలో, విజయవాడలో దుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్ ఏర్పాటు చేసడానికి కొన్ని ఇళ్లు కొట్టాల్సి వచ్చింది. బాబు గారు ఎలాంటి ప్యాకేజ్ ఇచ్చారండి, ఇంకా కమ్యూనిస్ట్ సోదరులే గొడవ చేయలేదు.
ఆలోచించండి. కమ్యూనిస్ట్ సోదరులే గొడవ చేయలేదు, అంత అద్భుతమైన ప్యాకేజ్ ఆనాడు ఇచ్చారు. అప్పుడు అడిగా బాబు గారిని, ఎందుకన్నా మరీ ఎక్కువ ఇచ్చినట్టు అనిపించింది నాకని అడిగా. అంటే అప్పటికి నేను ప్రభుత్వం లేదు. అప్పుడు ఒక మాట అన్నాను, అరే ఆలోచించు, మన ఇంటి నుంచి రోడ్ వెళ్ళింది అనుకో, ప్రభుత్వ కార్యక్రమం ఉంది, హైదరాబాద్లో ఇల్లుంది, రోడ్ వేయాలనుకుంటే మనకి బాధ కలగదా? దాదాపు 3.5 దశాబ్దాల నుంచి ఆ ఇంట్లో మనం ఉంటున్నామే, టక్కనొచ్చి ప్రభుత్వం రోడ్ వేయాలంటే బాధ కలుగుతుంది కదా. అంత బాధ ప్రజల్లో కూడా ఉంటుంది. అందుకే పర్వాలేదు, మెరుగైన ప్యాకేజ్ ఇచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశానని బాబు గారు చెప్పారు. మన సెజ్జుకు వచ్చేగల కావాలని రాజకీయ లబ్ధి పొందేదానికి ప్యాకేజ్ ఇవ్వకుండా లాకుతూ పోతుంది ప్రభుత్వం, అనేక ఇబ్బందులు పెడుతుంది. నేను చాలా స్పష్టంగా చెప్పాను తల్లి, నేను మంత్రి ఉన్నాం, పరిశ్రమలకి తెల్ల కాగితం ఇచ్చి మీకు ఏం కావాలో మీరు చెప్పండి, ఇన్సెంటివ్స్ మేము ఇస్తాం, కానీ కింద ఉద్యోగాలు కల్పిస్తారో నాకు చెప్పండి. ఆ విషయం పైన మిమ్మల్ని వెంటాడుతానని చెప్పాను. అందుకే మీరు ఆనాడు చూస్తే మన సెజ్లో బాబు గారు ముఖ్యమంత్రి కాకుండా 10-12 వేలలో ఉన్న ఉద్యోగాలు ఏకంగా బాబు గారు ముఖ్యమంత్రి అయిన 27,000 మందికి ఉద్యోగాలు కల్పించింది. ఇప్పుడు మళ్ళీ పడిపోయి 20,000కి తగ్గిపోయింది. సో రైతులు భూమి కోల్పోయిన వాళ్ళకి నష్టపరిహారం అందజేయాలి. అదేవిధంగా ఇంకో పక్కన పెద్ద ఎత్తున నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ని ప్రోత్సహించి నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించే దిశగా మేము పనిచేస్తామని ఇక్కడ ఉన్న మీ అందరికి తెలుపుకుంటూ, ఈ సమావేశానికి వచ్చిన కొప్పుల వెలమ సోదరుల గురించి 2 మాటలు చెప్పాలి. ఆత్మగౌరవంగా బతికేవారు మా కొప్పుల వెలమ సోదరులు. ఎప్పుడు ఇచ్చే గుణం ఉంది, చేయి జాపే గుణం లేదు. కష్టాన్ని నమ్ముకున్నవారు ఎక్కువ శాతం మంది మనోళ్ళు వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు. కానీ ఈరోజు చూస్తే ఒక వ్యవసాయ రంగం కూడా సంక్షోభంలో ఉంటుంది. ఎరువుల ధరలు పెరిగిపోయినాయి, ఇత్తనాల ధరలు పెరిగిపోయినాయి, ఎక్కడ గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మన దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాం. ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాం. అలా ఇంకా రెండింటికి తేడా తెలియని ఇంకా వ్యవసాయం గురించి ఏం తెలుస్తుంది స్వామి? ఈ మధ్యన వైకాపా నుంచి కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారు చేరారు. వాళ్ళని అడిగా, ఇదే వ్యక్తి పాదయాత్ర చేశాడా అన్న. ఎందుకు అన్నాడు. అరే అప్పుడు ఊదరు కొట్టేవాడు, అందరికీ బుగ్గలు గిల్లేవాడు, ముద్దు పెట్టుకునేవాడు, అన్ని చేశాడు. ఇప్పుడు ప్రజల్లో తిరిగేదానికి భయపడుతున్నాడు, పరదాలు కట్టుకుంటాడు, కాగితాలు ఇచ్చిన స్క్రిప్ట్ చదవమంటే తడబడతాడు. ఇదేనా వ్యక్తి అంటే వాళ్ళు అంటారు. మాకు డౌట్ ఉంది, అప్పుడు డూపు నడిచాడేమో అని వాళ్ళు అంటున్నారు. అమ్మ మాయ మాటలు చెప్తాం, ఇచ్చిన హామీలు నిలబెట్టకుండా పోతాం మాకు తెలియదు. చేయగలిగితే చేస్తాం అంటాం, చేయలేకపోతే చేయలేమంటాం. ఇక్కడున్న వృద్ధులందరూ ఆలోచించాలి. 200 రూపాయల పెన్షన్ 2000 చేసింది ఎవరు? బాబు గారు. చంద్రన్న బీమా ఇచ్చింది ఎవరు? బాబు గారు. ఏమో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసింది బాబు గారు. పండగలు వస్తే కానుకలు ఇచ్చింది ఎవరు? బాబు గారు. పెళ్లి జరిగితే కానుకలు ఎవరిచ్చారు తల్లి? ఎవరిచ్చారు తల్లి? పట్టణాల దగ్గర టిట్కోళ్ళు ఎవరు కట్టారు తల్లి? అవునా కాదా? పంట నష్టం జరిగితే పరిగెత్తుకుంటా వచ్చి నష్టపరిహారించింది ఎవరు? నాడు హుదూ తుఫాన్ వస్తే కలెక్టర్, ఎస్పీ ముందల ప్రజల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు? ఎవరమ్మా? చంద్రబాబు గారు. ఏం కరెంట్? హుదూదా? ఓకే. కరెంట్ అంటే 9 సార్లు పెంచాడు రా స్వామి నా అనుకుంటున్నా మనసులో. బాధుడు కరెంట్ ఇచ్చారు. పాల ఫ్యాక్టరీలకు వాళ్ళు ధరలు పెంచితే ముక్కు పిండి తక్కువ ధరకు కూడా అమ్మిచ్చాడు. అది చంద్రబాబు నాయుడు గారంటే. ఎప్పుడు ప్రజల పట్ల ఆయన నిలబడ్డారు, ప్రజలు ఇబ్బంది పడకూడదని ఆయన ఆలోచించారు. కానీ అలాంటి వ్యక్తిని ఏం చేశారు తల్లి? 53 రోజులు జైలుకి పంపించారు తల్లి. 53 రోజులు జైలుకి పంపించారు. చాలా బాధ కలిగింది. విచిత్రం ఏంటో తెలుసమ్మా? ఆయన్ని జైల్లో పెట్టిన రూము
ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన రూము, ములాఖాత్ జరిగిన రూమ్, మొన్న ముఖ్యమంత్రిగా ఉన్న, మొన్న మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన రూమ్ తల్లి. ఆ శిలాఫలకాలు చూసి నేనే నవ్వుకున్నా. ఇంత దేశానికి రాష్ట్రానికి సేవ చేసిన వ్యక్తిని ఇలా బంధించారే అని బాధ కలిగింది. అయినా పర్వాలేదు తల్లి, మన తరపున ఎప్పుడు బాబు గారు పోరాడతారో ఆయన మనసులో ఒకే ఒక మాట ఉంది, అది ఆయన తగ్గేదే లేదు. చెల్లమంటుంది తగ్గేదే లేదు. ఇప్పుడు 20వ తారీఖు తర్వాత బయటకు వస్తాడు తల్లి. సింహం వేటికి వెళ్ళినట్టు ఎలా వస్తుందో అలా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక్కొక్క వైకాపా నాయకుడు వేటాడతారని ఈ సభాముఖం తెలుపుకుంటూ ఇప్పటికి ఎక్కువ మాట్లాడేశాను. సెజ్ సమస్యల గురించి తెలిసినాక వచ్చాను. ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా పెద్దల్ని కోరుతున్నా. థ్యాంక్ యూ. కూర్చొని మాట. నమస్తే అన్న. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పాదయాత్ర వచ్చిన మీకు మా నిర్వాసితుల తరఫున ధన్యవాదాలన్నా. మేము గత 2004లో ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ రావాలని గవర్నమెంట్ తలపెట్టిన కార్యక్రమానికి 9200 ఎకరాలు ఇక్కడ నిర్వాసితులు అందరూ త్యాగం చేయడం జరిగిందన్న. ఇల్లు భూములు కూడా కోల్పోవడం జరిగింది. దాని నిమిత్తం 27 గ్రామాలని ఒక ప్రాంతానికి తరలించడం జరిగింది. దాని నిమిత్తం 5 సెంట్లు ఇల్లు నివాసం ఇల్లు నిర్మించుకోవడానికి 5 సెంట్లు, అదే ట్రావెలింగ్ ఖర్చుల కింద మిగతా ఖర్చుల కింద 1,75,000 ప్యాకేజ్ ప్రకటించడం జరిగిందన్న ఆ టైంలో. కానీ ఆ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అనేది ఈ రోజు వరకు కూడా చాలా మంది రైతులకు న్యాయం జరగలేదన్న. 2004లో జరిగింది, ఇప్పుడు 2023. కానీ అర్హులైన నిర్వాసితులకి ఈ రోజు వరకు కూడా న్యాయం జరగకుండా ఉన్న నిర్వాసితులు చాలా మంది ఉన్నారు. గత 2014 నుంచి 2019 వరకు మన తెలుగుదేశం గవర్నమెంట్ లో చాలా వరకు మన ప్రాంత ఎమ్మెల్యే అలాగే మన సీఎం గారి అందరి ఆధ్వర్యంలో చాలా మందికి న్యాయం జరగడం జరిగింది. ఇంకా పెండింగ్ ఉన్న వాళ్ళు ఈ 4 సంవత్సరాల్లో ఒకరికి కూడా సైట్లు అసలు ఆర్ఎన్ఆర్ ఆఫీస్ నే తీసేయడం జరిగిందన్న. ఈ 4 సంవత్సరాల్లో ఆర్ఎన్ఆర్ ఆఫీస్ నే మన ఏపీఐసీ ఆఫీస్ నుంచి వైజాగ్ తరలించడం జరిగింది. ఎందుకంటే సైట్లు అడుగుతారు, ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ నిర్వాసితులు వచ్చి అక్కడ ఏమైనా కార్యక్రమాలు చేస్తారని దానిలో భాగంగా కలెక్టర్ ఆఫీస్ కి వైజాగ్ తరలించడం జరిగింది. దూరం అయితే వెళ్ళలేరు కదా అని. దానికి మన గవర్నమెంట్ వచ్చినాక ఈ ప్రాంత ప్రజలకు నిర్వాసితులకి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ విషయంలో న్యాయం చేయాలని కోరుచున్నాం నిర్వాసితుల తరఫుని. అలాగే 2010 వరకు మేజర్ సన్స్ కి మేజర్ డాటర్స్ కి కట్ ఆఫ్ డేట్ ప్రకటించారు. 2010 ఆగస్టు మంత్ ఎండింగ్ వరకు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని, 5 సెంట్ల సైట్ ఇవ్వాలని మన తెలుగుదేశం గవర్నమెంట్ లో అప్పుడు ఎమ్మెల్యే పోరాడి సాధించారు. అప్పుడు అది న్యాయం జరిగింది. అలాగే ఆ కట్ ఆఫ్ డేట్ ని 2015 వరకు ప్రకటించాలని మా నిర్వాసితుల తరఫున మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మన గవర్నమెంట్ వచ్చినాక ఆ 2015 వరకు కట్ ఆఫ్ డేట్ ని పెంచగలిగితే మన నిర్వాసితుల్లో ఉన్న మేజర్ సన్స్ మేజర్ డాటర్స్ కూడా న్యాయం జరుగుతుందని దాన్ని పరిశీలించమని మా నిర్వాసితుల తరఫున అందరి తరఫున కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న. తమ్ముడు, ఇప్పుడు మీరు అన్నట్టు ఆనాడు ఒప్పుకున్న ప్యాకేజ్ ప్రభుత్వాలు ఇవ్వాలి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పెండింగ్ ఉన్న అన్ని అందించే బాధ్యత మేము తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి డౌట్ వద్దు. కాలనీలు ఏర్పాటు చేస్తాం కాదు, మౌలిక సదుపాయాలు కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నాయి. అది ప్రయారిటీ పెట్టుకుని చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మొదటిది. రెండోది, కట్ ఆఫ్ డేట్ మీరు అడిగారు, అది వివరాలు నేను కనుక్కున్న తర్వాత దీనిపైన స్పందిస్తా. అంటే ఎంత అవుతుంది ఏంటి ఇదంతా వివరాలు సేకరించిన తర్వాత మళ్ళీ ఈ పాదయాత్ర పూర్తయిన తర్వాత ఇంకో ప్రోగ్రామ్ లో మన అన్ని నియోజకవర్గాలకు వెళ్తున్నా. అక్కడ వచ్చినప్పుడు నేను దీని గురించి స్పష్టంగా రేపు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఏం చేస్తుందో స్పష్టంగా వెల్లడిస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. నా పేరు యాండ్రప్పలాయుడు, యాతా కమిటీ అధ్యక్షుడిని, ఎస్సీజెడ్ కాలనీ, దిబ్బపల్లి పంచాయతీ సార్. మాకు ఎస్సీజెడ్ లో
2004లో భూములు ఇల్లులు అన్ని కోల్పోయాయి సార్. దాంతో భాగంగా మా కులవృత్తి అయిన యాత కమ్యూనిటీలో గీత కార్మికులు కాబట్టి ఈ కళ్ళు గీసుకొని బ్రతికే అన్వయితీ ఆ పద్ధతి మా కులవృత్తి సార్. ఇది పూర్తిగా SEZ APS వారు భూములు తీసుకుని చెట్టు కూడా నరికివేయడం జరిగింది. దాని ఫలంగా 100% మేము వృత్తిని కోల్పోయాము. దానికి గాను ప్రభుత్వం వారు 25,000 రూపాయల ప్యాకేజీని ప్రకటించారు సార్. 25,000 రూపాయలు ప్రకటిస్తే ఆ 25 రూపాయల పట్టుకెళ్ళి మా ఫ్యామిలీ ఎలా పోషించుకోవాలి ఏంటి, తర్వాత మనకి ఏ పని చేయాలనే ఉద్దేశంతో మాకు ఎటీ తోలగా అప్పుడు అధికారులతోటి అప్పుడు నాయకులతో మాట్లాడడం జరిగింది సార్. దాన్ని సముఖంగా స్పందించి దీని ప్యాకేజీని జీవో మార్చి పెట్టాలండి, కొంచెం టైం పడుతుంది మీకు చేస్తామని చెప్పి పెట్టున్నారు. ఆ ప్యాకేజ్ ఇప్పటి వరకు నేటి వరకు మేము తీసుకోలేదు, వాళ్ళు ఇవ్వలేదు. దయచేసి ఇప్పుడున్న 2023 కాబట్టి 2024 పోయింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా ఈ విధంగా న్యాయం చేస్తే ఎంతవరకు దాన్ని సగ్గు చేయాలని మీరు మీ పెద్దల దృష్టిలో పెడుతున్నారు సార్. ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో భాగంగా దాన్ని ఒక రకమైన ఒక ఫిగర్ అంటే ఒక ఇంత మేము చెప్తే కోరికగా ఉంటది, డిమాండ్ గా ఉంటుంది సార్. అలా కాకుండా మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ప్యాకేజీని సరైన పద్ధతిలో ఇస్తారని అందరికీ ఇస్తారని మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము వినయంగా కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా ఈ SEZ లో గీత కార్మికులు గుర్తించే పార్టీ తెలుగుదేశం పార్టీ సార్. అది మన తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆదరణ పథకం కింద మనకు పనిముట్లు ఇచ్చి 10,000 రూపాయలు ఇచ్చి సైకిల్ ఇచ్చారు సార్. చాలా సంతోషం సార్. మేము మన పార్టీకి ఎప్పటికో కట్టుబడి ఉంటాం సార్. ఈ గవర్నమెంట్ లో కనీసం మమ్మల్ని గుర్తించలేదు సార్. కానీ గుర్తించడం కాదు, అసలు మేము ఉన్నామో లేవో కూడా తెలియదు సార్. దయచేసి అదేవిధంగా మత్స్యకారులకి ఏదైతే పనిలేని టైంలో ఏదైతే ఉపాధి కోసం నెలకి ఎంత ఇస్తున్నారు సార్, దానికోసం కూడా మాకు కూడా పనిలేని టైంలో కేటాయించమని ఎంతకంత చేస్తున్నాం సార్. ధన్యవాదాలు సార్. అన్న టోటల్ గా ఎంతమంది ఉన్నారు కళ్ళు గీత కార్మికులు అన్న? 1000 కుటుంబాలని. ఓకే, కొంచెం ఆ వివరాలు కనుక్కున్న తర్వాత ప్యాకేజ్ గురించి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కుల పెద్దల్ని, ప్రభుత్వాన్ని, అదేవిధంగా లోకల్ ఎటుగా మన వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు గనక ముగ్గురిని కూర్చోబెట్టి ప్యాకేజ్ ఫైనలైజ్ చేసి వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే. ఉమ్మడి అభ్యర్థిని మేము ప్రకటిస్తాం. అద్భుతంగా మన వాళ్ళే ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. ముగ్గురిని కూర్చోబెట్టి మెరుగైన ప్యాకేజ్ ఫైనలైజ్ చేసి అనౌన్స్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నంబర్ 1. రెండోది, ఆదరణ పథకం గురించి ఒక మంచి మాట చెప్పేస్తాను. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10% కడితే 90% సబ్సిడీ ద్వారా పనిముట్లు అందజేసేవారు. ఇప్పుడు అది ఎత్తేశారు. మన వృత్తే ఈరోజు ఒక సంక్షోభంలో పడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిన తర్వాత చెట్లని నరికేసే పరిస్థితి. సో ఒక ఆలోచన ఏంటంటే ప్రభుత్వం భూమిలోనే ఉపాధి హామీతో అనుసంధానం చేసి మళ్ళీ చెట్లు పెంచాలి. కానీ టైం పడుతుంది. కళ్ళు వచ్చేదానికి మీకు తెలుసు దాదాపు ఒక 10 సంవత్సరాలు పడుతుంది. ఒక పక్కన అది చేయాలి. రెండోది, ఉన్న చెట్లు కాపాడుకోవాలి. మూడోది, వృత్తిని ప్రోత్సహించి మీలాంటి యువకులకి నీరా కఫేల్ లాంటి ఏర్పాటు చేసి మెరుగైన ఉపాధి కల్పిస్తే బాగుంటుందనేది నా ఆలోచన. సో అది టేకప్ చేద్దాం. అదేవిధంగా 2 నెలల్లో 3 నెలల్లో కళ్ళు రాదు. ఆ టైంలో కొంచెం డబ్బులిచ్చి ఆదుకుంటే బాగుంటుందని నాకు ఇప్పటికీ పాదయాత్రలు చెప్పారు. దానికి అనుకూలంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఎప్పుడైతే కళ్ళు రాదో ఆ 2 నెలల్లో 3 నెలల్లో ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఒక పెన్షన్ రూపం మత్స్యకారులకు ఎట్లా ఇస్తానో అది తప్పనిసరిగా చేయబడతామని సభాముఖంగా శెట్టి బల్జా సోదరులకు నేను హామీ ఇస్తున్నాను. ఇంకో పక్కన బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడే చెప్పారు, మద్యం దుకాణాల్లో కూడా రిజర్వేషన్ ప్రకటించారు. కానీ మీరు నమ్మలేదు. 2019లో అయినా మీరు ఒక్క అవకాశం అని దొంగకి బీరువా తాళాలు ఇచ్చేశారు. మొత్తం దోచుకున్నాడు. మీరంటే చెప్తున్నా, అంటే 150 సీట్లు గెలిచినాడు కదా, ప్రజలు ఇచ్చారు కదా, ఇవ్వకుండా ఆటోమేటిక్ గా గెలవాడు కదా. ప్రజలు ఓటేస్తే గెలుస్తాడు. దొంగోట్లే ఓటేశారు స్వామి, నా మాట వినండి. ఎందుకంటే ఊరూరు వెళ్తుంటే ప్రజలే చెప్తున్నారు, అనవసరంగా మేము ఓటేసాం, నమ్మాము, ఆయన ముద్దులకి ఒక్క అవకాశం నమ్మాము మేమన్నారు. అది పరిస్థితి. సో తప్పనిసరిగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా అమలు చేస్తాం. థ్యాంక్ యూ. యోగాలం పాదయాత్రకు ఇచ్చేసిన లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాది పూడి సార్,
మాది SEZ లో గ్రామం. మాది ఇక్కడ 2 కాలనీలు ఉన్నాయి సార్. ఒకటి SEZ దెబ్బపాలెం కాలనీ, 2 R&R విధులవాడ కాలనీ సార్. అది అక్కడ కొద్ది పెద్ద కాలనీ సార్. మాది 2 పంచాయతీలు ఇక్కడ తరలించబడ్డాయి సార్. మాకు సైట్లు చాలకపోవడం వలన మెయిన్ కుటుంబాలకు ఇచ్చాం సార్. మేజర్సీ సైట్లు ఇవ్వలేదు సార్. ఇక్కడ గత గవర్నమెంట్లోనే మన ప్రభుత్వంలోనే 30 ఎకరాలు గతంలోనే కేటాయించారు సార్. అది ఇప్పటికి కూడా డెవలప్మెంట్ లేదు సార్. అందులో 9 ఎకరాలు జగనన్న కాలనీకి ఇచ్చారు సార్. అది కూడా ఇప్పుడు డెవలప్మెంట్ చేసి ఆ పిల్లలకి ఇవ్వలేదండి. 2 పంచాయతీల నుంచి పూడి చెప్పాడ 2 పంచాయతీల నుంచి 250 మంది మేజర్ సన్స్ ఉన్నారు సార్. వాళ్ళకి న్యాయం చేయాలి సార్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సార్ మా గతంలో మన కాలంలో సైట్లు వచ్చాయి సార్. సైట్లు తెచ్చాము. ఆ కాలంలో R&R కాలనీ వెదురుబాటుగా ఉండేది. తర్వాత పంచాయతీలు కొత్తగా వచ్చిన పంచాయతీల్లో వైఎస్ఆర్ నగర్ అని పెట్టారు సార్ పంచాయతీ పేరు. కానీ మేమేం కోరుకుంటున్నామంటే మా పాత గ్రామాలైన పూడి చెప్పాడ ఉన్నాయి సార్. పూడి చెప్పాడ R&R కాలనీ అనే పంచాయతీగా మార్చాలని మేము కోరుకుంటున్నాం సార్. మా ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే రంగులేయడం లాగే పంచాయతీలను కూడా సొంత పార్టీ పేర్లు వాళ్ళ తాలూకా మనుషుల పేర్లు పెట్టుకున్నారు సార్. ఇది వేరే సమస్య ఏంటంటే మాకు పూడి శివారు చినపూడి అనే ఒక గ్రామం ఉంది సార్. మా పూడి పంచాయతీ శివారు చినపూడి తర్వాత చెప్పాడ శివారు చింతాల దెబ్బ అనే చెప్పాడ శివారు చింతాల దెబ్బ ఉన్నాయి సార్. అది శివారు గ్రామమే సార్. ఈ 2 గ్రామాలు పూడిమడక పంచాయతీలో ఉన్నాయి సార్. పూడిమడక రెవెన్యూలో ఉన్నాయి. ఆ రెవెన్యూలో ఉండటం వలన ఇక్కడికి మాతో షిఫ్ట్ చేయలేదు సార్. అవి వాళ్ళు కూడా తక్కువ కుటుంబాలే సార్. 2 కలిపి 150 కుటుంబాలు 200 కుటుంబాలు ఉంటాయి సార్. వాళ్ళు కూడా బాధపడుతున్నారండి. అక్కడ కంపెనీలు వచ్చాయి. చాలా అతి దగ్గరగా 1/2 కిలోమీటర్ కూడా దూరం లేదు సార్. ఏషియన్ పెయింట్స్ పక్కనే ఒక 200 మీటర్లో చినపూడి ఉంటుంది సార్. ఇది ఒక 500 మీటర్ల దూరంలో ఉంటుంది. వాటిని కూడా షిఫ్ట్ చేయాలని ప్రజలందరికీ కోరిక సార్. ఇవి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్. నా కాలనీలో కేవలం భూమి కేటాయిస్తాం కాదు, ఇల్లు కట్టించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటాయి. బాబు గారు ఎప్పుడు పేదవాళ్ళకి అద్భుతమైన ఇల్లు కట్టాలనేది ఆయన లక్ష్యం. అందుకే మీరు పట్టణాల దగ్గర ఎప్పుడు లేని విధంగా G+3 టిట్కో ఇల్లు కట్టాం. ఇటుకలు వాడదా, డైరెక్ట్ సిమెంట్ పోసాం. సచివాలయంలో వాడిన టైల్స్ వేసాం. కిచెన్ లో స్టెయిన్లెస్ స్టీల్ మన ఇది బేసిన్ పెట్టాం. గ్రనైట్ టాప్ చెక్క తలుపులు పెట్టి మంచి క్వాలిటీ ఇల్లు కట్టాలనేది మా తెలుగుదేశం జనసేన పార్టీల లక్ష్యం. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ ప్రభుత్వం వచ్చి బలవంతం పెట్టి నాసిరకమైన ఇల్లు కట్టిస్తున్నారు. అది చూస్తే ఒక 10-20 సంవత్సరాలు కూలిపోయే పరిస్థితి వస్తుంది. సో మెరుగైన టెక్నాలజీలు తీసుకురావాలి. గ్రామాల్లో కూడా అద్భుతమైన ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నాయి. నేను కూడా చూస్తున్నా. అంటే కుటుంబం ఇప్పుడు నాతలే కదా, రాత్రి వెళ్తే బస్సులో ఉంటున్నా. సో నేను కూడా ప్రపంచంలో ఎలా కడుతున్నారు ఇల్లు, మెరుగైన టెక్నాలజీ ఏముంది, మారుమూర ప్రాంతాల్లో ఎలాంటి ఇల్లు కడుతున్నారు ఇది చూస్తున్నా. నేను కూడా టెక్నాలజీ చాలా మందితో మాడుతున్నా. సో మెరుగైన టెక్నాలజీతో ఇల్లు కట్టించే బాధ్యత, కాలనీలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. నంబర్ 1. నంబర్ 2, రాజశేఖర్ రెడ్డి గారు పేరు కాదు ఊరు పేరు పెడితే బాగుంటుందని దయచేసి మళ్ళీ ఆలోచించమని నేను కోరుతున్నా. ఎందుకంటే అవునన్నా కాదన్న రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తే. చేశారు. అవునన్నా ఒక్క నిమిషం గురుగారు, ఒక్క నిమిషం ఏనండి సార్, ఒక్క నిమిషం ఏనండి. చేసిన అవునన్నా కాదన్న సంక్షేమ అభివృద్ధి చేసిన వ్యక్తే. అది కాదనుకున్న తర్వాత మీరు గ్రామం తీర్మానం చేస్తే ఇంకా చేయగలిగింది ఏం లేదు. అది గ్రామంలో ఉన్న ప్రజలకు వదిలేస్తాను. అది వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. 3వది మీరు అన్నారు 2 గ్రామాలు ఇంకా తరలించాల్సిన అవసరం ఉంది. 100-150 కుటుంబాలు ఉన్నాయన్నారు. అది తప్పనిసరిగా మన అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే వాళ్ళతో మాట్లాడి అది టేకప్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నా పేరు శ్రీనివాస్ అండి. యువగలం పాదయాత్ర చేస్తూ మీరు ప్రజల సమస్య తెలుసుకుంటూ ముందుకు నడుస్తున్న మీ అడుగులో మా అడుగు పడుతున్నందుకు మా జన్మధన్యం సార్. నేను SEZ లో ఉంటున్నాను సార్. SEZ మొత్తం కలుషితంతో నిండిపోయింది సార్. మాకు కనీసం వర్షపాతం కూడా తగ్గిపోయిందంటే అతిశయోక్తి కాదు.
అంతగా కలుషితంతో నిండిపోయింది సార్. తర్వాత తినే తిండి కలుషితం సార్, తాగే నీరు కలుషితం, నడిచే తోవ బాగోదు సార్. అనేక రకాల ఇబ్బందులతో SEZ ఈ రోజు అతలకుతలం అయిపోతుంది సార్. ఎంత దిగజారిపోతుందంటే రోజు రోజుకి సార్, దోమలకు భయపడి సొంతగా ఇల్లు ఉన్న వాళ్ళు కూడా బయటకు పోతున్నారు. అద్దెకైతే అసలు సస్యనే మేర మా SEZ కూడా రావట్లేదు సార్. ప్రతి 5 సెంట్లో ఇల్లు ఇచ్చారు సార్. అలాగా 8 ఇల్లులు కలిపి ఒక బ్లాక్ ఉంటుంది సార్. వచ్చిన డ్రైనేజ్ వాటర్ కావచ్చు, వర్షం వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ 8 ఇల్లుల చుట్టూ తిరుగుతుంది సార్. అది ఎక్కడికి బయటకు పోతుంది. దీని ద్వారా దోమలు విపరీతంగా పెరిగిపోయి సాయంత్రం అయితే అసలు ఒక్క మనిషి బయట నించుంటే ధన్యం సార్. అసలు నించు అంత విపరీతమైన దోమలు. తర్వాత నైట్ పడుకోవాలంటే కనీసం మనకి గుడ్ నైట్ లేకపోతే మా SEZ లో ఎక్కువగా సేల్ అవుతాయి సార్. గుడ్ నైట్లు, ఆల్ అవుట్లు, ఈ దోమల చక్రాలు ఇవన్నీ విపరీతంగా. అది కూడా మనం నైట్ పడుకోవడం వల్ల కూడా విపరీతంగా శ్వాసకోశ సమస్యలు, మలేరియా అనేక రకాలతో మేము ఇబ్బంది పడుతున్నాం సార్. మాట్లాడాలంటే చాలా ఉన్నాయి, ఇది సమయం కాదు కాబట్టి ఇక్కడితో ముగిస్తూ మా సమస్యను పరిష్కరిస్తారని తెలుపుకుంటాను సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. తమ్ముడు, నేను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి అయిన తర్వాత ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ గారు, ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు, ఆయనతో మాట్లాడుతూ ఒక నిర్ణయంకి వచ్చాం. శాశ్వతంగా గ్రామాలు అభివృద్ధి చెందాలంటే భూగర్భ డ్రైనేజ్ రావాలి. లేదంటే ఇప్పుడు సీసీ డ్రైన్లు కడితే మన నీరెళ్ళి వాళ్ళు పక్కోడి ఇంటి ముందర ఆగుతుంది, పొద్దున్న లేసి వాళ్ళకి మనకి గొడవ. ఏమ్మా, ఊర్లో సగం గొడవలు ఇవే కదా. మన మురుగు నీరు వెళ్ళి వాళ్ళ ఇంటి ముందర వెళ్తుంది, వాళ్ళకి మనకి గొడవ. లేదంటే తాగునీరు దగ్గర లైన్ కడితే మనకి వాళ్ళకి గొడవ. ఏమ్మా, అవునా కదా? ఇదే కదా మేజర్ సమస్య. అందుకే ఆనాడు నిమ్మకూరులో పైలట్ చేశాం తమ్ముడు. చేసి ఈ నీరంతా 2-3 అంటే మొత్తం ఊరికి ఒకే అవుట్లెట్ ఉండదు, లెవెల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో మొత్తం తీసుకెళ్తే 3 ఏరియాస్ దగ్గర తీసుకెళ్లి ఈ పొల్యూషన్ నీరుని శుద్ధి చేసేదాన్ని. ఇది మనకి ఇంటి నుంచి వచ్చే నీటిని శుద్ధి చేసి కొన్ని చెట్లు మొక్కలు కూడా పెంచాలని ఆనాడు పైలట్ చేసాం, సక్సెస్ అయింది. నిమ్మకూరు కూడా ఒకప్పుడు 2014 ముందర అన్ని దోమలే, ఓపెన్ డ్రైన్లు. ఈ ప్రోగ్రామ్ చేసి సక్సెస్ చేశాం. సో మన లక్ష్యం ఏంటంటే అన్ని గ్రామాలు, అన్ని పంచాయతీలో భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి. కొంచెం కష్టమైన పని అది, కానీ అది చేయాల, శాశ్వతమైన పరిష్కారం అది. ఒక విషయం అది చేయాలి. రెండోది మేమిచ్చాం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ. దాంట్లో చాలా స్పష్టంగా ప్రతి గడపకి ఉచితంగా తాగునీరు, సురక్షితమైన తాగునీరు పైప్ ద్వారా అందిస్తాము. ఇది రెండోది. మూడోది ఇండస్ట్రియల్ పొల్యూషన్. ఇది ఇక్కడనే కాదు, పక్క నియోజకవర్గాల్లో కూడా మత్స్యకారులను కలిశారు, వాళ్ళు చెప్తాం జరిగింది. ఏపీఐఏసీ పైన ఉన్న బాధ్యత ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. అంటే ఈ పొల్యూటెడ్ నీరు ఏదైతే వచ్చిందో ఆ నీటిని శుద్ధి చేసే ప్లాంట్ ఉంటుంది. మెరుగైన టెక్నాలజీ వచ్చింది, ఎలాంటి నీరునైనా శుద్ధి చేసే టెక్నాలజీ వచ్చింది. దాని నుంచి వచ్చే బై ప్రోడక్ట్ వేరే వాటికి వాడచ్చు. సో ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే KSEZ లో ఒక పక్కన అరబిందో ఫ్యాక్టరీ, ఇంకో పక్కన దివీస్ ఫ్యాక్టరీ వచ్చింది. అక్కడ వచ్చిన ప్రజలందరూ పెద్ద ఎత్తున గోలు పెట్టారు. నేను పాదయాత్ర చేస్తాను, వాళ్ళ కోసం మీటింగ్ పెట్టుకుని నేను ఒక్క హామీ ఇచ్చా. ఒక్క చుక్క నీరు పొల్యూటెడ్ వాటర్ గాని సముద్రంలోకి వెళ్తే ఫ్యాక్టరీల్ని ఆపే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని హామీ ఇచ్చా. దానికి రూపాయి కాదు, 5 రూపాయలు ఖర్చు అయినా ఈటీపీ ప్లాంట్లు ఏర్పాటు చేద్దాం, నీటిని శుద్ధి చేద్దాం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. అప్పుడే ఇండస్ట్రియల్ జోన్స్ వల్ల మనకి ఎలాంటి పొల్యూషన్ జరగకుండా ఉంటుంది. ఇప్పుడు ఫార్మా కంపెనీలు చాలా మంది ఏం చేస్తున్నారంటే పొల్యూటెడ్ నీరుని ట్యాంకుల్లో స్టోర్ చేస్తారు, స్టోర్ చేసి శుద్ధి చేసండి. ఆ ట్యాంకుల్ని భూమి పైన పెడుతున్నారు. మన ఇంటి పైన వాటర్ ట్యాంకులు పెడితే భూమి పైన పెడతాను చూడండి, బిల్డింగ్ పైన పెట్టుకుని నీరు కారితే లోపలికి వెళ్తున్నాను, అలా పెడుతున్నారు. ఎందుకంటే పొల్యూటెడ్ వాటర్ ఏమైనా కారుతుందా తెలుసుకునేదానికి. సో అలాంటి మెరుగైన సింపుల్ టెక్నాలజీస్ వచ్చినాయి, నీటిని శుద్ధి చేసే టెక్నాలజీస్ వచ్చినాయి. తప్పనిసరిగా అది మేము చేపడతాం. అది అవసరమైతే ఏపీఐసీ డబ్బులు ఖర్చు పెట్టి మెరుగైన ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. అభివృద్ధి కంపెనీలు తీసుకొచ్చేది పొల్యూషన్ కోసం కాదు, పొల్యూషన్ అనివార్యం. అంటే
ఇప్పుడు కెమికల్ కంపెనీలు ఎక్కువ వస్తుంది, మిగతా కంపెనీలు తక్కువ వస్తున్నాయి, కానీ పొల్యూషన్ ఉండొచ్చు. అది తగ్గించే బాధ్యత లేకుండా చేసే బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటాయి. ఆ సెజ్ డెవలపర్ పైన ఉంటుంది. తప్పనిసరిగా అది ఒక పద్ధతి ప్రకారం చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రత్యేకంగా మన ఇంటికి ఉన్న సమస్య ఏదైతే దోమల సమస్య ఉన్నా డీటెయిల్స్ తర్వాత ఇయ్యమ్మా. ఇప్పుడు బాబు గారు దోమల పైన దండయాత్ర చేస్తే అందరూ అన్నారు ఎందుకు ఇది అని. బాబు గారు ఆలోచన ఏంటంటే ప్రజల చైతన్యం తీసుకురావాలి, మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటే దోమలు ఉండవు, ఒక అవగాహన తీసుకురావాలి. ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే శ్రీలంక నుంచి వచ్చిందన్న. శ్రీలంకకి నేను 2018లో ఒకసారి వెళ్ళా, న్యూ ఇయర్కి ఒకసారి వెళ్తే అక్కడ నేను ఆశ్చర్యపోయా, భలే శుభ్రంగా ఉన్నాయి ఊర్లో. అని ఇంత శుభ్రంగా ఉన్నాయంటే నేను డ్రైవర్ నడితే చెప్పారు. ఒక 10-15 సంవత్సరాలు అక్కడున్న ప్రభుత్వాలు చైతన్యం తీసుకొచ్చారు ప్రజల్లో. చెత్త అనేది ఇక్కడనే వేయాలి, కలుషితమైన నీరు లేకుండా డ్రైనేజ్ ఏర్పాటు చేసుకున్నారు. అందుకే అసలు అక్కడ దోమలు అనేది అసలు కంపడలా. సో కావాలని వీళ్ళు ఎగతాలు చేస్తారు. ఇప్పుడు దోమలతో మనం బతకాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. అదే పరిస్థితి. బట్ భూగర్భ డ్రైనేజ్ శాశ్వతమైన పరిష్కారం. చాలా కష్టమైన పని, బట్ అది శాశ్వతమైన పరిష్కారం. అది చేస్తాం. థ్యాంక్ యూ. హలో, లోకేష్ గారికి అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. సార్ మీరు ఇప్పుడే చెప్పారు ఇండస్ట్రియల్ పొల్యూషన్ గురించి. మీరు వాటర్ గురించి చెప్తున్నారు, కానీ ఇక్కడ చూస్తే ఎయిర్ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంది సార్. ఈవినింగ్ మన ఇంట్లో నడుస్తున్నా కూడా మనకి డస్ట్, బ్లాక్ డస్ట్ కాళ్ళకు అంటుకుంటుంది. దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. దాని గురించి మీరు కొంచెం చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, చాలాసార్లు కంప్లైంట్ చేయించావు కూడా ఆ ఎయిర్ పొల్యూషన్ కొంచెం చూడమని. సార్ ఎవరు చర్యలు తీసుకోలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంచెం దాని గురించి కూడా శ్రద్ధ పెడతారని ఆశిస్తున్నాను సార్. రెండోది సార్, ప్రతి ఇంటిలోని ఒక బీటెక్ చదివిన కుర్రోడు ఉన్నాడు సార్. సార్ మన చుట్టుపక్కల చూస్తే నెంబర్ ఆఫ్ కంపెనీస్ కనపడుతున్నాయి, కానీ ఏ బీటెక్ చదివిన కుర్రోడు కూడా ఇక్కడ జాబులు లేవు సార్. అసలు చదువుకున్న బీటెక్ కానీ డిగ్రీ చదివిన కుర్రోడికి అసలు జాబ్స్ లేవు సార్. సో దాని గురించి కూడా చాలా మంది అదర్ స్టేట్స్ కానీ అదర్ డిస్ట్రిక్ట్స్ కానీ వెళ్ళిపోతున్నారు. అదర్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళినా మనకి కంపెనీలు కనపడలేదు సార్. సో దాని గురించి కొంచెం శ్రద్ధ పెడతారని చూస్తున్నాను సార్. సార్ దట్స్ ఇట్ సార్. కుర్రోళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఒకసారి. ఆనాడు సైకో జగన్ 4 హామీలు ఇచ్చారు. మొదటిది 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాను, చేయలేదు. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. 6,500 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం ఇస్తాను, అది కూడా చేయలేదు. ఇట్లా హామీలు ఇచ్చి మాట తప్పుతాం, మడుమ తిప్పుతాం ఆయనకు అలవాటు. అదే బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 32,000 ప్రభుత్వ పోస్టులు భర్తీ చేశాం. ప్రైవేట్ సెక్టర్ లో 40,000 పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని నేను చెప్తాం కాదు, ఈ ప్రభుత్వమే ఒప్పుకుంది. మూడోది స్వయం ఉపాధి ద్వారా, అంటే ఉపకులాల వారికి ఉన్న కార్పొరేషన్ల ద్వారా నిధులు కేటాయించి స్వయం ఉపాధి కోసం అనేక యూనిట్లు కూడా గ్రౌండ్ చేసి 2 లక్షల మందికి ఉపాధి కల్పించింది మన ప్రభుత్వం. కానీ ఇది సరిపోదు, ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ భారతదేశంలోనే ఎక్కువ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో 24% చదువుకున్న వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది. మీరు అన్నట్టు మనందరం పక్క రాష్ట్రానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాం. ఇది మళ్ళీ 3 నెలల్లో వచ్చేది మన ప్రభుత్వం. తప్పనిసరిగా విశాఖపట్నానికి పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు మొదటి 100 రోజుల్లో తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. 100 రోజులు వాళ్ళందరూ రెడీగా ఉన్నారు, కానీ వాళ్ళు ఒకటే అంటున్నారు, కోడిగుడ్డు మంత్రితో మాకు వద్దు అని. ఎవరో తెలుసు కదా, కోడిగుడ్డు గుడ్డు కోడి అంటాడు, ఆయన వద్దు. రెండోది సైకో వద్దు. సో మాకు కోడిగుడ్డు వద్దు, బంగాళదుంప సైకో వద్దు. సైకో అనాలా బంగాళదుంప అనాలి, ఇప్పుడు తూమిని ఎక్కువైపోయినాయి పేర్లు. సైకోనే అన్నా, ముద్దుగా సైకో పెట్టిన. ఎందుకంటే వీళ్ళుంటే హెరాస్ చేస్తున్నారు కంపెనీలు. మాకెంత 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 అంటారు.
ఒక్క కంపెనీకి ఇన్సెంటివ్లు ఇవ్వరు, డబ్బులు ఇవ్వరు, కంపెనీని ప్రోత్సహించే పరిస్థితులు. అదే పరిస్థితి. సో 3 నెలలు ఎటుగో ఇటు పోతారు అంటే ప్రభుత్వం నుంచి పోతారు. మళ్ళీ అనవసరంగా ఏమైతే నన్ను అంటారా బాబు అందరూ. సో ప్రభుత్వం పోతుంది, వచ్చేది మన ప్రభుత్వమే. తప్పనిసరిగా యుద్ధ ప్రాతిపదికంగా 5 సంవత్సరాలు ప్రభుత్వం ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా నిరుద్యోగ యువకులు ఎవరైనా ఉంటే, యువకులు ఉంటే ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి కూడా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. నమస్తే అన్న, నా పేరు అడిగార్ల ప్రసాద్ అండి. ఎస్సీజెడ్ కాలనీ నుంచి వచ్చాం. ఇప్పుడు సోదరులు అందరూ సమస్యల గురించి చెప్పారు. అందులోనే ఒక మౌలిక వసతులు ఒకటి ఉందన్న. ముందు మన గత గవర్నమెంట్ లో సిఎస్ఆర్ అని ఒకటి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని, ప్రతి ఇండస్ట్రీ నుంచి లాభం 2% లాభాన్ని తీసి సెజ్ పరిశ్రమలు ఖర్చు పెట్టమని ఉండేది. గత ప్రభుత్వంలో అంటే టీడీపీ ప్రభుత్వంలో ఒక అధికారి ఉండేవారు. ఏ ఊరికి ఏ సమస్యలు ఉన్నాయో నోటిఫై చేసి వచ్చిన నిధుల్ని ఎక్కడ ఖర్చు చేయాలని ఒక అకౌంటబిలిటీ ఉండేదండి. ఇప్పుడు సెజ్ పరిశ్రమ అంటే 24 గ్రామాలు మేము భూములు కోల్పోయాం, ఒక కాలుష్య కొరల్లో ఉన్నాం. సో ఇప్పుడు అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో పంచాయతీ రాజ్ నిర్వీర్యం చేశారు. వేరే ఊర్లు ఎక్కడెక్కడ దూరంగా ఉన్న ఈ సిఎస్ఆర్ నిధులు తీసుకెళ్లి వేరే ఊర్లో ఖర్చు చేసి, యాక్చువల్ సిఎస్ఆర్ నిధులని ఎస్సీజెడ్ కాలనీకి నిర్వాసితులకి ఉండాలి ఎక్కువ పర్సంటేజ్, వేరే ఊరు గ్రామాలకు చెప్పాలని చెప్పలేదు. అయితే ఈ సిఎస్ఆర్ నిధులు పట్టుకెళ్లి వేరే గ్రామాలు అభివృద్ధి చేసి రోడ్లు వేసి అది గవర్నమెంట్ కార్యక్రమం మార్చి వాళ్ళు చేస్తున్నారు పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేయడం వల్ల. సో కాలుష్యం పీడ్చేది మేము, భూములు కోల్పోయేది మేము. ఆ సిఎస్ఆర్ నిధులు ఎటుపోతున్నాయో తెలియట్లేదన్న. తర్వాత 15,000 పాపులేషన్ ఉంటుంది జంగల్పాలెం ఎస్సీజెడ్ కాలనీ. గవర్నమెంట్ నుంచి నిధులు కూడా అవసరం లేదన్న. ఓన్లీ 2% సిఎస్ఆర్ వస్తే సంవత్సరానికి 2-3 కోట్లు వస్తుంది. దాంతో మీరు చెప్పిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మాకున్న సమస్యలు మొత్తం తీరిపోతాయి గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా. సో ముందు గవర్నమెంట్ ఒక అకౌంటబిలిటీ ఉండేది, ఒక అధికారి ఉండేవాడు, ఈ గ్రామంలో ఈ సమస్య ఉంది, సో కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ నిధుల్ని ఇక్కడ ఖర్చు పెడదామని ఉండేది. ఇప్పుడు అకౌంటబిలిటీ లేదు. ఈ 5 సంవత్సరాల్లో ఎస్సీజెడ్ కాలనీకి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ నిధులు శూన్యం అన్న. ముందు 5 కోట్లన్నీ అకౌంటబిలిటీ ఉండేది, ఇంత ఖర్చు పెడుతున్నారు ఒక లెక్క ఉండేది. సో మా గవర్నమెంట్ నుంచి ఏ గవర్నమెంట్ అయినా రేదర్ దాన్ ద గవర్నమెంట్ నిధులు ఓన్లీ సిఎస్ఆర్ నిధులు ఎస్సీజెడ్ కాలనీ ఖర్చు చేస్తారని నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ లో ఒక అకౌంటబిలిటీ తీసి 50% సిఎస్ఆర్ నిధుల్ని ఎస్సీజెడ్ కాలనీ ఖర్చు చేసి మిగతా 50% నాన్ పొల్యూటెడ్ ఏరియా ఖర్చు పెడతానని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా మంచి సలహా ఇచ్చావు తమ్ముడు. గతంలో బాబు గారు ఉన్నప్పుడు సెంట్రలైజ్ మానిటరింగ్ చేసి ఎక్కడ ఖర్చు పెట్టాలనేది ఒక విధి విధానాలు ప్రకటించారు. అది ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత అది రాజకీయ నాయకుల చేతుల్లో వదిలేసి అంత అస్తవ్యస్తంగా తయారైంది. కొంతమంది సిఎస్ఆర్ నిధులు వైకాపా నాయకులు వాళ్ళ ఇంటికి కావాల్సిన రోడ్లు వేయించుకుంటున్నారు. అలా ఉంది పరిస్థితి. ఇక్కడున్న మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మన రాష్ట్రం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరో మీకు తెలుసా? ఎవరైనా తెలుసా? పాపం ఈరోజు సర్పంచ్లు ఎంపీటీసీలే గగ్గోలు పెడుతున్నారు. వైకాపా సర్పంచ్ ఎంపీటీసీలే మాకు వద్దురా బాబు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ అకౌంట్లో పడిన డబ్బులు కూడా లాగేసుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. గ్రామ అభివృద్ధి ఎక్కడ జరిగే పరిస్థితి లేదు. ఆనాడు ఉపాధి హామీతో అనుసంధానం చేసి పెద్ద ఎత్తున రోడ్లు, డ్రైన్లు యుద్ధ ప్రాతిపదికంగా పనులు చేశాం. ఆయన పాత్రుడు గారు తర్వాత నేను మంత్రి అయ్యాను. ఇద్దరం కలిసి 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశాం. అంగన్వాడీ భవనాలు కట్టాం. మీ అందరూ తెలుసు. ఊర్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. 6 రోడ్లే ఇప్పుడు మిగిలినాయి. చివరికి 6 రోడ్లే ఈరోజు మిగిలినాయి. వీళ్ళు ఎక్కడ కొత్త రోడ్లు కూడా వేసే పరిస్థితి లేదు. ఉన్న రోడ్లో గుంతలు పడితే పూడ్చే పరిస్థితులు లేరు సార్. అందుకే చెప్పా, ఈ సైకో జగన్ కొత్త పథకం తీసుకొచ్చాడు. దాని పేరేంటో తెలుసా తల్లి? గుంతల పథకం. రోడ్ల పైన గుంతల పథకం. మంచి రోడ్డు ఉంటే తవ్విస్తాడు అనుకుంటా నేను కూర్చుని. అలా ఉన్నాయి ఈరోజు మన రోడ్లు. ఇది మంచి సలహా ఇచ్చా. తప్పనిసరిగా సిఎస్ఆర్ ఫండ్స్ కొంత మేరకు అంటే ఎంత శాతం అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. బట్ మెజారిటీ ఫండ్స్ అక్కడ ఖర్చు పెడితే బాగుంటుంది అనేది మంచి సలహా. తప్పనిసరిగా అది అమలు చేస్తాం. థ్యాంక్ యూ. మీరేదో చెప్తున్నారన్నా? పూడమడక ఎస్సీజెడ్ నుంచి నిరాశలు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడలేదు? పూడమడక సార్, ఈరోజు మా ప్రాంతానికి నమస్కారం చెప్పి క్వశ్చన్కి వచ్చేయండి సార్.
మీకు పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. మాకు 2003 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటుండగా, మా చలపతిరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సార్ ఇవన్నీ కూడా డ్రై ల్యాండ్ సార్. ఈ ఏరియా అభివృద్ధి చెందాలని SEZ ఒకటి తెచ్చారు సార్ ఇక్కడికి. 2000 అప్పుడు 2,75,000 ఇస్తామని చెప్పేసి 75,000 ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తే, ఇదే ఎమ్మెల్యే గారు కన్నబాబు రాజు లేదంటే అప్పుడు మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారు ఇదే అచ్యుతాపురం మీటింగ్ పెట్టి, మీ డబ్బులు తీసుకోగానే 2,70,000 మేము 4,50,000 ఇస్తాం ఎకరాకి. అలాగే ఇదంతా కూడా పాడి మీద లేదంటే పంట మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి 5 సెంట్లు ఇస్తాం, పాడి పశువులకు 5 సెంట్లు ఇస్తామని చెప్పి మమ్మల్ని నమ్మించారండి. ఆవేళ ఓట్లు వేయించుకున్నారండి. గెలిచిన తర్వాత పాడి పశువులు కట్టుకోవడం పాక 5 సెంట్లు లేవు, పిల్లలు కట్టుకోవడానికి ఇంటి స్థలాలు కూడా ఇవ్వలేదు సార్. మనకి 68 జీవో నిర్వాసులు 68 జీవో ఒకటి ఉంది సార్. రాత్రి మీరు ఎక్కడైతే మీరు నైట్ హాల్ట్ వేశారో ఆ ఏరియా మొత్తం అంతా కూడా నిర్వాసులు కేటాయిస్తామని చెప్పేసి ఆవేళ ఇదే కన్నబాబు ఇదే మినిస్టర్ మాకు చెప్పారండి. చెప్పిన తర్వాత ఆ ఏరియా అంతా భూములు కొని మమ్మల్ని ఏదైతే SEZ కంపెనీలకి ఏదైతే తీసుకున్నారో అందులోనే మమ్మల్ని పక్కన పడిసి అక్కడ మాకు పొల్యూటెడ్ ఇది కెమికల్ ఫార్మా కంపెనీలు అన్ని మాకు కాలనీకి కంపెనీలకి 1/2 కిలోమీటర్ కూడా ఉండదు సార్. ఇంత మొన్న సాహిత్య ఫార్మా మీకు తెలుసు సార్, తగలడిపోయింది. ఆ తగలడిపోయిన కంపెనీకి మాకు 1 కిలోమీటర్ దూరం సార్. పొల్యూషన్ సార్. అయితే ఇదంతా కూడా 2004లో మనం మోసం చేసిన తర్వాత 2004 నుంచి 2014 వరకు కూడా అష్ట కష్టాలు పడ్డాం. 2 సార్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే కన్నబాబు రాజు మమ్మల్ని చాలా ఎంత కాలనీలో ఇంకా వదులుకుందాం అనే టైంలో 2014లో మరి మా మిసెస్ సర్పంచ్ అండి తెలుగుదేశం ప్రభుత్వం ఇదే ఎలక్షన్ లో వచ్చి మరి ఆ రోజు మాకు ఇక్కడ మా స్వర్గీయ లాలం భాస్కర్ రావు మాకు పెద్ద దిక్కు, మరి అలాగే మాకు రాజా రమేష్ అంటే మీ ప్రశ్న ఏంటో సూటిగా అడగండి. ప్రశ్న ఏంటి? ఓకే సార్, మా ప్రశ్న ఏంటంటే 2014 నుంచి కట్ ఆఫ్ డేట్ 2004 నుంచి 2010కి మార్చేశారు. ఆ రోజు మేజర్ కుమార్తెలు కూడా ఇచ్చారండి. అది ఆల్రెడీ అడిగారు నా ప్రశ్న. నేను దానికి చెప్పాను, వివరాలు కనుక్కున్న తర్వాత నేను మళ్ళీ వేరే ప్రోగ్రామ్ లో నియోజకవర్గంకి వస్తాను, అప్పుడు ఆ విషయం పైన క్లారిటీ ఇస్తానని చెప్పాను. ఎందుకంటే వివరాలు కనుక్కున్న తర్వాత నేను స్పందించాలి. తెలియని దానికి హామీ ఇస్తే మళ్ళీ నేను కూడా పరదాలు కట్టుకుని తిరగాలి. అదే సార్, అదే 2010 దాకా పొడిగించారు. 2010ని 2020 దాకా పొడిగించమని చెప్పేసి మా విన్నపం సార్. అదేనా, అది వివరాలు కనుక్కుని 2004లో ఏదైతే IAVS స్కీమ్ 40,000 ఉందో అదే స్కీమ్ ఇప్పుడు కూడా 40,000 ఇస్తున్నారు తప్ప ఈ కొత్తగా ఇప్పుడు స్కీమ్ 2004 సంవత్సరంలో IAVS స్కీమ్ లో ఇల్లు ఇచ్చారండి రీహాబిలిటేషన్ కి. ఆవేళ ఏదైతే స్కీమ్ 40,000 అయితే ఉందో ఆ 40,000 ఇప్పుడు కొట్టుకున్న వాళ్ళు కూడా ఆ 40,000 ఇస్తున్నారు సార్. ప్రజెంట్ ఏదైతే రేటు పెరిగిందో ఆ రేటు మాకు ఇవ్వటం లేదు సార్. మాకు లక్ష ఆ డబ్బులు ఇచ్చారు, మిగతా డబ్బులన్నీ కూడా 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి మా సొంతంగానే కట్టుకుంటున్నాం సార్. అది మీ తమరు గ్రామీణ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఏం చేశారంటే మా కాలనీలో రోడ్లు లేకపోతే 6 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాం సార్ మీ NRG స్కీమ్ లో మా కాలనీలో. అలాగే అండర్ డ్రైనేజ్ కి నాకు ఒకటి అర్థం లేదన్నా, ఒక విషయం చెప్పాలి. ఎక్కడ రోడ్లు ఎక్కువ వేసాం అక్కడ రోడ్లు తక్కువ వచ్చినాయి. లేదు సార్, మా కాలనీ మెజార్టీ ఇచ్చాను సార్. నా కాలనీ మెజార్టీ ఇచ్చాను సార్. మీరు ఇచ్చారా? ఇచ్చాను సార్, 12 మెజార్టీ. నేను మంగళగిరి నియోజకవర్గంలో కూడా తిరుగుతుంటే పర్లా చెప్తున్నా, మంగళగిరి నియోజకవర్గంలో కూడా ఎక్కడైతే ఏ కాలనీలో అయితే ఎక్కువ రోడ్లు వేసి చాలా అద్భుతంగా చేశాం అక్కడ ఓట్లు పడలా. అదే నాకు అర్థం అవుతుంది ఇప్పుడు కూడా. అంటే ఆ ఒక్క అవకాశం మాయలో వెళ్ళిపోయారా ఏంటి ప్రజలు, చాలా వింతగా ఉంటుంది. చెప్పండి. అలాగే తమరు ఇందాక చెప్పారు దోమల గురించి మంచి అవగాహనతో మా ఎలా డ్రైనేజ్ ఇబ్బంది పడతారంటే 14 కోట్లు సాయం చేశారు సార్ తమరు మా పంచాయతీకి. అలాగే ఇండోర్ స్టేడియం 2 కోట్లు జాయిన్ చేశారు సార్. పవర్ ఇబ్బంది ఉందంటే సబ్ స్టేషన్ జాయిన్ చేశారు సార్ 18లో. ఇవన్నీ గవర్నమెంట్ వచ్చి మొత్తం అన్ని ఆపేసింది సార్. ఇది 3 నెలలు ఓపిక పెట్టండి, ఓపు పడతాం సార్. మంచి రోజులు వస్తాయి. ఈ 4 సంవత్సరాలు నయా పైసా మాకు ఇవ్వాల్సింది 7 కోట్లు. మళ్ళీ మారదాం ఇన్ని. ఓకే సార్, ఓకే సార్. అది గ్రామీణ అభివృద్ధి మీటింగ్ లో మారదాం. ఓకే సార్, ఓకే సార్. ఇది నిర్వాసితుల మీటింగ్, కొంచెం సబ్జెక్ట్ అయిపోయింది. దాన్ని కూర్చోండి ఇంకా ప్లీజ్, ఏ రోజుకి అవకాశం. ఓకే సార్. వెనకాల ఎవరు మాట్లాడాలి? ఒక్క నిమిషం చెప్పమ్మా. సార్ సభకు నమస్కారం సార్. చెప్పండమ్మా. మాది పూడిమడక గ్రామం సార్. ఈ నియోజకవర్గం సుమారుగా 10 గ్రామం సార్. అయితే మాకు చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఎందుకు అక్కడ అవకాశం వస్తే మాట్లాడదాం అనుకున్నా, అవకాశం రాలేదు. ఇప్పుడు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు సార్. అయితే మా గ్రామంలో సుమారుగా చదువుకున్న యువకులు MCom, BCom,
అలాగే పిహెచ్డీ చేసిన కుర్రవాళ్ళు ఇంచుమించుగా ఒక 2,500 నుంచి 3,000 మంది ఉన్నారు సార్. అయితే మా చుట్టూ కంపెనీలు ఉన్నాయి సార్. ఆ కంపెనీలు అన్నింటిలో కూడా పూడిమడక అనేసరికి రెజ్యూమ్ తీసుకుంటున్నారు తప్ప మా రెజ్యూమ్ చెత్తబుట్లు వేస్తున్నారు తప్ప పూడిమడకలకు ఒక బ్యాన్ పెట్టారు సార్ ఉద్యోగాలు ఇవ్వకూడదని. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బ్యాన్ ఎత్తిచ్చేసి మా పూడిమడకలో ఉన్న యువతీ యువకులకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. ఇంకో సమస్య ఉంది సార్. మీరు మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వేట నిషేధ సమయంలో 4,000 రూపాయలు ఇచ్చేవారు సార్. తర్వాత మనం సెకండ్ మేనిఫెస్టోలో మనం దాన్ని 10,000 సారీ సార్ 10,000 చేశారు సార్. ఓకే సార్ 10,000 చేశారండి. ఆ 10,000 కూడా మాకు ఈ వేట నిషేధ టైంలో సరిపోవట్లేదండి. ఇంచుమించుగా 45 రోజుల పాటు మా మత్స్యకారులందరూ ఇంటి దగ్గర ఉంటున్నారండి. తమరు దయతలిసి ఈసారి ఆ 10,000ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,000 రూపాయలు చేయవలసిందిగా ఈ సభాముఖంగా తమకు తెలియజేస్తున్నాం సార్. ఇక మూడో సమస్య ఏంటంటే సార్, మా మత్స్యకార గ్రామంలో మీకు తెలిసిందే సార్, కనీసం నెలకు 2 నెలలకు తుఫాన్లు అలా వస్తూనే ఉంటాయి సార్. ఆ తుఫాన్ల వల్ల చాలా విధాలుగా మేము నలిగిపోతుంటాం సార్. మరి రుదు తుఫాన్లో మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇల్లులు ఇంచుమించుగా 600 ఇల్లులు కట్టించడం జరిగింది సార్. దానివల్ల ఇప్పుడు మేము చాలా ఆనందపడుతున్నాం సార్. అయితే ఈ తుఫాన్లు వచ్చిన సమయంలో ఇప్పుడు రైతులకు ఏ విధంగా అయితే రైతు బంధు రైతు భరోసా పథకాలు ఇస్తున్నారో ఆ తుఫాన్లు వచ్చేటప్పుడు మాకు కూడా ఒక పథకాన్ని అమలు చేసి మా మత్స్యకారులు ఆదుకుంటారని ఈ సభాముఖంగా తమకు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. తమ్ముడు, ఈ ప్రభుత్వం రైతులను ఎక్కడ ఆదుకుంది తమ్ముడు? దారి పొడుగునా నేను నడుచుకుంటూ వచ్చా, చూశాను కదా అక్కడ వరి మొత్తం పడిపోయింది. రైతులను అడిగే అధికారులు ఎవరిని వచ్చారో చూశారంటే ఎవరు రాలేదు, ఎవరు పట్టించుకోలేదు, ఎవరు రాసుకోలేదని చెప్పారు. సో మిమ్మల్ని వదిలేసినట్టే రైతులను కూడా వదిలేసింది ఈ ప్రభుత్వం, అదే గుర్తుపెట్టుకోండి. ఒకటమ్మా, స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనేది మనందరం కోరుతున్నాం. అది తప్పనిసరిగా అమలు చేయాల్సిన బాధ్యత కంపెనీలపైన ఉన్నాయి. అదేవిధంగా యువకుల్ని కూడా నేను కోరేది, మనం కూడా కష్టపడాలి. పరిశ్రమలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ, అమరన్న ఇండస్ట్రీస్ మంత్రిగా ఉన్నప్పుడు కానీ, బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ప్రపంచం అంతా తిరిగి తీసుకొచ్చాను ఆ కంపెనీ. వాళ్ళందరూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారంటే కారణం ప్రభుత్వమే కాదు, ఇక్కడున్న యువకులు. అరే మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కష్టపడే మనస్తత్వం ఉంది అని వస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ మనం కూడా అదే క్రమశిక్షణతో పనిచేయాలి, పట్టుదలతో పనిచేయాలి. మనం ప్రయాణం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కంపెనీలో చేసినప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, సమస్యలు వస్తాయి, రాదని నేను అనట్లా. కానీ అది మనం కూర్చుని పరిష్కరించుకోవాలి. కంపెనీల పైన యుద్ధం ప్రకటిస్తే ఉన్న కంపెనీలు కాస్త పోతాయి, వచ్చే కంపెనీలు కూడా రావు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. తప్పనిసరిగా లోకల్కి కూడా ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది, అది మేము టేకప్ చేస్తాం. ఒకటి, వేతన నిషేధం పీరియడ్ లో బాబు గారి అమ్మ 4,000 రూపాయలని 10,000 రూపాయలు చేశారు, అది మీరు మర్చిపోయారు. ఇదే ప్రమాదం. అమ్మ 200 రూపాయలు పెన్షన్ 2,000 చేసింది ఎవరు తల్లి? కనీసం మన వృద్ధులకన్నా గుర్తుంది, కుర్రోళ్ళకి అది కూడా గుర్తులేదబ్బా. అమ్మ అన్న క్యాంటీన్ ఎవరు పెట్టారు? పసుపు కుంకుమ ఎవరు ఇచ్చారు? అన్నదాత సుఖీభావ ఎవరు చేశారు? సో దయచేసి గుర్తుపెట్టుకోవాలి. చేసిన మంచి పనులు కూడా 50 సంవత్సరాలకే మత్స్యకారులు పెన్షన్ ఇచ్చింది ఎవరు స్వామి? బాబు గారు. అది నేను మర్చిపోయాను ఇప్పుడు. అంటే బాబు గారికి మంచనాలా చెడనాలా నాకు తెలియట్లా. బాబు గారు పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన చేసిన పని ఎప్పుడని చెప్పుకోలే. మొదటిసారి ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత ప్రపంచంలో ఇంతమంది తెలుగులో జీవితం ఆయన మార్చాడా అని నాకే అనిపించింది. ఇది ఎందుకంటున్నానంటే గ్రామం దగ్గర నుంచి ఇతర దేశాల వరకు ఆయన వల్ల బాగుపడిన వాళ్ళందరూ రోడ్డు పైకి వచ్చి శాంతియుతంగా వాళ్ళు నిరసన తెలిపారు. పక్క రాష్ట్రాల్లో చూసాం, ఏకంగా హైదరాబాద్ లో దాదాపు 40,000 మంది ఐటీ వాళ్ళు క్రికెట్ మ్యాచ్ కాదని అక్కడ కార్యక్రమానికి వచ్చారు. జనరల్ గా క్రికెట్ మ్యాచ్ అంటే అందరం టీవీల ముందర ఉంటాం, ఏం కార్యక్రమం పట్టించుకోం. అలాంటిది బాబు గారికి అండగా నిలబడడానికి వచ్చారు. సో బాబు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు గతంలో చేశారు. వేతన నిషేధం పీరియడ్ పెన్షన్ కూడా పెంచారు, అది మళ్ళీ పెంచాలని కోరారు. అది మంచి సలహా, తప్పనిసరిగా అది టేకప్ చేద్దాం. ఇంకో పక్కన తుఫాన్ అనేది వస్తే ఆనాడు నిత్యావసర సరుకులన్నీ మత్స్యకారుల ఇళ్లకి, అదేవిధంగా మన సముద్రం తీరాన ఉన్న గ్రామాలన్నిటికీ, మత్స్యకారులైనా మత్స్యకారులు కాకపోయినా
ఆ కుటుంబాలన్నిటికీ ప్యాకేజ్ ఇచ్చేవారు బాబు గారు ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రభుత్వం అది పట్టించుకోవట్లేదు. సో అది వచ్చిన తర్వాత తప్పనిసరిగా చేయబడతానని సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇక్కడున్న రైతులందరూ నేను ఒక విషయం ఆలోచించమంటున్నా. మొన్న 2014లో బాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అనంతపూర్ జిల్లాకి కార్ తయారు చేసే పరిశ్రమ కియా తీసుకొచ్చారు తల్లి. కియాతో పాటు దాదాపు 20-30 అనుబంధ పరిశ్రమలు తీసుకొచ్చారు. అంటే సీట్లు తయారు చేసే పరిశ్రమ, హెడ్ లైట్ తయారు చేసే పరిశ్రమ, ఇట్లా తీసుకొచ్చారు. ఆ పరిశ్రమలు తీసుకొచ్చినప్పుడు భూములు కేటాయించాలి ప్రభుత్వాలు. పద్ధతి ప్రకారం భూసేకరణ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకేజ్ రైతులకు ఇచ్చి భూములు తీసుకుని కంపెనీలకు ఇచ్చారు. అందుకే ఈరోజు చూస్తే అక్కడెక్కడ ఎలాంటి గొడవలు లేవు. సో ఏ ప్రభుత్వమైనా ఒక ఎస్సీజెడ్ పెట్టాలంటే ముందల ప్యాకేజ్. తమ్ముడు మైక్ చూసుకోవాలి, డిస్టర్బెన్స్ విపరీతంగా వస్తుంది. ఏం రాకేష్ గారు ఏమైంది ఈ సిస్టమ్కి? నువ్వు కలబెడుతున్నావు మైక్ పట్టుకుని. సో ప్రభుత్వాలు ఒక సెజ్ అనేది ఏర్పాటు చేయాలన్నప్పుడు ముందల ఇది ప్యాకేజ్, ఇది కట్ ఆఫ్ అని చేసి ముందల ప్యాకేజ్ 100% ఇచ్చేయాలి. లేదంటే 20 సంవత్సరాలు 2 దశాబ్దాలుగా ఆ ప్యాకేజ్ లాక్కుంటూ పోతే ఇలాంటి సమస్యలు మనందరం ఎదుర్కొంటాం. ఏది ఏమైనా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాలు ఈ సెజెస్ నిర్వాసితుల సమస్య పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇది జరగాలంటే రాజకీయాలకి అతీతంగా మనందరం కలిసికట్టుగా కూర్చుని మాట్లాడుకోవాలని. నిర్వాసితులు, సెజ్లో ఉన్న కంపెనీలు, ఇంకో పక్కన ఏపీఐఏసీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూర్చుని మాట్లాడుకోవాలి. వైకాపా నాయకులకు చెడు అలవాటు ఉందని పెళ్లిళ్ళు చెడగొడతారు తల్లి, వాళ్ళు కాపురాలు చెడగొడతారు. ఒక మంచి పని చేసినాక ఎవరు ముందరికి వస్తే దాన్ని ఎట్లా చెడగొట్టాలని ఆలోచించే వ్యక్తులు ఈ వైకాపా నాయకులు. రేపు వస్తారు తల్లి. నేను ఇప్పుడు హామీ ఇచ్చా కదా, మన అధికారులకు వచ్చినట్టు రెడీగా ఉంటారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వకూడదని మన మధ్య చిచ్చు పెడతారు. కులం అంటారు, మతం అంటారు, ప్రాంతం అంటారు, వాళ్ళకి ఇది ఇచ్చారు, వీళ్ళకి అది ఇచ్చారని గొడవలు పెడతారు. అందరూ ఒప్పుకుంటే కుటుంబం ఇంట్లోపల కూడా దూరి భార్య భర్తల మధ్య చిచ్చు పెడతారు తల్లి వైకాపా నాయకులు. అంత దరిద్రులు వీళ్ళు, అంత దరిద్రులు వీళ్ళు. అందుకే మనందరం ఒకే మాట మీద నిలబడాలి. అప్పుడే సమస్య శాశ్వతమైన పరిష్కారం అవుతుంది. ఈ సమస్యకు డాష్ కాదు, ఫుల్ స్టాప్ పెట్టాలి. వన్స్ అండ్ ఫర్ ఆల్ మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. మనందరికీ ఉద్యోగాలు, ఉపాధి రావాలి, మన పిల్లల భవిష్యత్తు మారాలి. ఆ దిశగా నేను పనిచేస్తాను. కానీ మీ సహకారం కూడా చాలా అవసరమని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. ఇది ఒకరోజుతో సమస్య పరిష్కారం అవదు, ఒక్క సిట్టింగ్తో అవదు. 5 కాదు, 10 కాదు, 20 సార్లు కూర్చుందాం, కానీ పరిష్కరించుకుందాం. ఒక్క మాటమైనా అందరం నిలబడదాం. ఏమో ఒప్పుకుంటారా? ఇప్పుడు మీరు ఎట్లయితే నన్ను రికార్డు చేస్తున్నారో నేను మిమ్మల్ని కూడా రికార్డు చేస్తున్నా. కెమెరాలు అన్నీ ఉన్నాయి. ఒక మాటగా నిలబడతామా? గట్టిగా పిడకలు బిగించి చేతులు పైకి చెప్పండి, నిలబడతాం. అట్లా అని మేము ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన ఉంది, ఎవరిని బయటికి గెంటేయాలని ఆలోచన ఉంది. అర్హులందరికీ న్యాయం చేస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందరికీ అమూల్యమైన ప్యాకేజ్ పూర్తి చేద్దాం, దాంట్లో ఎలాంటి సందేహం. కానీ కలిసికట్టుగా చేద్దాం. మనం కలిసికట్టుగా చేయకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యే మళ్ళీ దూరుతాడు. గొడవలు సృష్టించేది ఆయనే, టెంటులకి డబ్బులు ఇచ్చేది ఆయనే, మళ్ళీ ప్యాకేజ్ ప్రకటించిన వెంటనే టెంట్లు పట్టుకెళ్లిపోయేది ఆయనే. కానీ ప్యాకేజ్ మనకు రాదు. అదేంటో నాకు అర్థం అవుతుంది. అది ఎవరి జోబులోకి వెళ్తుందో ఇక్కడున్న ఎమ్మెల్యే గారి మటుకు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ రేపు ఎంక్వైరీ చేస్తా, వడ్డీతో సహా వసూలు చేస్తా, నిర్వాసితులకు నేను అందిస్తా. నిర్వాసితులకు నేరుగా ఆ డబ్బులు అందిస్తానని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటాను.